ఎమ్మినూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్టారెడ్డి మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు డిఎస్సి అభ్యర్థుల కోసం నిర్వహించినటువంటి ఈ ప్రెస్ మీట్లో వారి యొక్క అభ్యర్థనను దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. సబ్జెక్టుల వారీగా మెరిట్ లిస్టును అలాగే కట్ ఆఫ్ లిస్టును విడుదల చేయాలి. ఆ విధంగా విడుదల చేయకుండా డిఎస్సి అభ్యర్థులకు అయోమయ పరిస్థితుల్లో నెలకొన్నారు. ఇదేమీ విడుదల చేయకుండా కౌన్సిలింగ్ రమ్మని వాళ్ళు పిలిస్తే వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ కావాల్సిన అవసరం కూడా వాళ్ళకి తెలియలేకపోతుంది. కాబట్టి వెంటనే కట్ ఆఫ్ లిస్టును మెరిట్ లిస్టును విడుదల చేసి వారి యొక్క అయోమయ పరిస్థితిని నుంచి బయటికి వచ్చే విధంగా డిఎస్సి అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం వారి యొక్క అభ్యర్థనను స్వీకరిస్తూ కట్ ఆఫ్ లిస్టును మెరిట్ లిస్టును విడుదల చేసి తర్వాత కౌన్సిలింగ్ ను డేట్ల వైద్యుగా పిలిపించి ఆ ప్రక్రియను పూర్తి చేయాలని మేము కూటమి ప్రభుత్వం తెలియజేస్తున్నాం. లేని పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా యువకులమందరం ఆందోళన చేపట్టడానికి కూడా సిద్దంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి డిఎస్సి అభ్యర్థులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు ఇచ్చినటువంటి దాని ప్రకారం గతంలో జరిగినటువంటి డిఎస్సి ఏ విధమైతే పారదర్శకంగా జరిగిందో ఆ విధానాన్ని పాటిస్తూ ఇప్పుడు ఇచ్చినటువంటి డిఎస్సిని కూడా ఆ విధానంతోనే మీరు ప్రక్రియ ద్వారా ముందుకు పోవాలని కూటమి ప్రభుత్వంకి మేము హెచ్చరిస్తూ ఈ విధంగా కానీ జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని మరొకసారి తెలియజేస్తున్నాం. నా పేరు డి నజీర్ అహ్మద్, మున్సిపల్ వైస్ చైర్మన్, యువజన విభాగ అధ్యక్షుడు, ఎమ్మిగనూరు.